వికారాబాద్ జిల్లా పరిగిలో ఈ నెల 19న నిర్వహించనున్న హిందూ సమ్మేళన బహిరంగ సభకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. పరిగి షిరిడి సాయిబాబా గుడి ఆవరణలో జరిగిన సమావేశంలో హిందూ సమ్మేళనం అధ్యక్షుడు డాక్టర్ దేవేందర్ రెడ్డి ఈ వివరాలు తెలిపారు. పరిగి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో హైస్కూల్ ప్రాంగణంలో భారీ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి చిన్నలు, పెద్దలు, మహిళలు, యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఒక పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి, అదేవిధంగా మహిళా కమిటీని, అదే యువ కమిటీని, ఇలాంటి రకరకాల కమిటీలను వేసుకొని అన్ని కులాలను అన్ని వర్గాలను కలుపుకొని ఒక పెద్ద ఎత్తున భారీ సభ హిందూ సమ్మేళనం నిర్వహించుకోవడం జరుగుతుంది. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క హిందూ సమ్మేళనము ఈ నెల 19వ తేదీ మరి భారీ ఎత్తున ఈ యొక్క పరిధిలో నిర్వహించబోతున్నాం. అందులో భాగంగా ఈరోజు ఆహ్వాన పత్రిక ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క హిందువుల యొక్క ఐక్యత గురించి ప్రతి హిందువులు మరి మగవాళ్ళు, ఆడవాళ్ళు, మరి విద్యార్థులు, యువకులు ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని. ఎందుకంటే మన హిందువుల ఐక్యత అనేది చాలా అవసరం ఉంది. ఏదైతే ఇతర మతస్థులు ఏ విధంగా ఐక్యంగా ఉన్నారో మనం కూడా మరి పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ కూడా ఐక్యంగా ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాం. చాలామంది కూడా మరి ఈ యొక్క హిందుత్వం గురించి కూడా ప్రతి ఒక్కరు కూడా కనీసం ఈ యొక్క హిందుత్వం అందరూ ఏకమయ్యే విధంగా కొంతమంది ప్రయత్నం చేసి మీ వంతుగా ప్రతిరోజు ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు సమయాన్ని పెట్టిస్తూ ఈ యొక్క హిందువుల ఐక్యత గురించి ప్రతి ఒక్కరు పాటుపడాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే ఈ నెల 19వ తేదీ పరిగిలో భారీ ఎత్తున జరగబోయేటువంటి హిందూ సమ్మేళన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రతి హిందూ ముద్దు బిడ్డలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై దిగ్విజయపరచాలని సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత. అట్లాగే పోస్టర్ ఆవిష్కరణకు చేసినటువంటి హిందూ సమ్మేళన అధ్యక్షులు దేవేందర్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి రాజు గారు, అలాగే ఉపాధ్యక్షులు తెలియజేస్తూ ఈ ఆవిష్కరణ చేపట్టినటువంటి హిందూ బంధువులందరికీ హిందూ సమ్మేళన సమితికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశం ముగిసింది.